అలా ఆపడం కోసం జరిగిన గొడవలు. చివరికి బాంబులు ఇసురుకోవడం, గాల్లో కాల్పులు లాంటి దాకా వెళ్ళిందంటే ఆపడం కోసం జరిగిన గొడవలు. అంటే మహిళల్ని, వృద్ధుల్ని పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళకూడదని ఎవరు ఆశించారు? ఇది నెంబర్ 1. ఇక్కడే ఇంకొక టిల్ట్ కనిపించింది. మహిళలు, వృద్ధుల్ని ఆపడానికి ఒక గంటన్నర జరిగితే ఎన్నికల సంఘం ఇక్కడ అద్భుతమైన పని ఏం చేసిందంటే వెంటనే అక్కడ ఆ పరిస్థితికి కారణమైన వాళ్ళని అటోడైనా ఇటోడైనా గృహ నిర్బంధం చేసేది. లైక్ అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి, ఇక్కడ ఏది శివ, తెనాలి, అట్లాగే వీళ్ళకి సంబంధించి మాచర్ల, పిన్నెల్లి, ఇట్లాగా అందరినీ గృహ నిర్బంధం చేసేసేటప్పటికి ఘర్షణ వాతావరణాన్ని వేగంగా కంట్రోల్ చేయగలిగారు పోలీస్ యంత్రాంగం. దాని ఫలితం ఏమైంది? మళ్ళీ మహిళలు, వృద్ధులు ఆగిపోవాలి. ఇక గొడవలని మనకెందుకు లేని ఆగకుండా ఓటింగ్ వెళ్ళటం వల్లనే రాత్రి 12 దాటాక కూడా ఓట్లు జరిగాయి. అంటే ఒక కసితో ఓటింగ్ జరిగింది అన్నటువంటిది మాత్రం స్పష్టం అవుతుంది. ఎక్కడ కూడా రీపోలింగ్లు కూడా లేకపోవడం, అంటే ఒక రకంగా జాగ్రత్తగానే తీసుకున్నారు. రైట్.